పార్లమెంటుని స్తంభింపచేయండి. దిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని. మారదు లోకం, మారదు కాలం, గాలి గాలి బాట దేనికి, కొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి. ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం, ఏ క్షణాన మార్చుకుంది చిస్సుల మార్గం. రామబాణ మార్పిల్దా రావణ కాష్టం, కృష్ణ గీతా పిల్ద నిత్య కురుక్షేత్రం. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, ఎంతో ఆవేశంతో సాగిన సినీ కవి పాటను కొద్దిగా మారిస్తే నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని నాయకులను అని చెప్పాలి. రాష్ట్ర విభజన సమయంలో విభజనానంతర ఏపీకి 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలని నాటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షమైన బీజేపీ నేతలు పార్లమెంట్లో డిమాండ్ చేశారు. 10 ఏళ్లు చాలదు 15 ఏళ్లు కావాలి అని నాటి ఏపీ ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయాన ఎన్నో భాషలు చేశారు. రాష్ట్ర విభజన జరిగి 3 ఏళ్లయింది. ప్రత్యేక హోదా ఏమైంది? ఏపీ నాయకుల్లో చేవ చచ్చిందా? ఏపీకి ప్రత్యేక హోదా కోసం విభజన జరిగినప్పటి నుంచి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. అటు ప్రత్యేక హోదా సాధన సమాఖ్య సమితి పేర్లతో సభలు, ర్యాలీలు, ధర్నాలు, బంద్లు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ఉద్యమాన్ని కూడా నిర్వహించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా కోసం గలం విప్పారు, సభలు నిర్వహించారు. అంతటితో ఆ ఉద్యమం ఆగిపోయింది. తిరుపతి నుంచి సభలు నిర్వహించడం ప్రారంభించిన పవన్ అన్ని జిల్లా కేంద్రాల్లో సభలు నిర్వహిస్తారని చెప్పారు. ఆగస్టులో తిరుపతిలో జరిపిన సభలో కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయాల్సి వచ్చిన పరిస్థితులు తేకండి అని చెప్పాను. కానీ ఈ రోజున జనసేన పార్టీ స్పెషల్ స్టేటస్ ని, డిమాండ్ ని కేంద్రంకి వినిపించేలాగా పోరాటం ముందుకు చేయడానికి, ముందుకు తీసుకెళ్లడానికి జనసేన పార్టీ సభ్యులు మీ అందరి తరపున నేను నిర్ణయించుకున్నాను. 3 దశలుగా చేస్తాను. మొదటి దశలో ఈరోజు నేనేం చేయబోతున్నానో చెప్తాను. మొదటి దశలో అన్ని జిల్లాలు తిరుగుతాను. స్పెషల్ స్టేటస్ మనకు రాకపోవడం వల్ల మనకు జరిగిన ద్రోహం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిలబడలేకపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలబడలేకపోయింది, బీజేపీ ఎందుకు నిలబడలేకపోయింది. ప్రశ్నిస్తావు అని అన్నావు. ఎప్పుడు ప్రశ్నిస్తావంటే ఇప్పుడు ప్రశ్నిస్తా. ప్రశ్నించడమే కాదు, నేను ఎందుకు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానంటే, ఇంగ్లీష్లో పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు. తిరిగి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. కంఠాన్ని కత్తికి వెళ్లే పరిస్థితి. అడుగు ముందుకేస్తే మెడ తెగి పడాలి, కానీ కాలైతే వెనక్కి పడదు. అందుకని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. చేతగాకో, పౌరుషం లేకో, వీళ్ళందరూ అన్నట్టుగా నోటికి ఏదొచ్చి మాట్లాడితే ఏమవుద్ది, సస్పెండ్ అయి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. అందుకు ఆలోచించి మాట్లాడతాం. చేతగా కాదు, పౌరుషం లేక కాదు, తెలుసుకోండి. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ పేరుతో అంకెల గారడి చేయడంతో ఏపీ ప్రభుత్వం సైలెంట్ అయిపోయింది. హోదా కంటే ప్యాకేజే బెటర్ అని సీఎం చంద్రబాబు ఫిక్స్ అయిపోయారు. హోదా కోసం పోరాడే వారిపై టీడీపీ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. హోదా వల్ల అదనంగా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధించవని సవాల్ చేసి మరీ చెబుతున్నారు. పొరుగున ఉన్న తమిళనాడులో జరిగిన జల్లికట్టు ఉద్యమాన్ని చూసైనా మన నాయకులు ప్రకటనలకు పరిమితం కాకుండా
ఐక్య ఉద్యమాన్ని నిర్వహిస్తారని ప్రజలు ఆశించటం అత్యాశగానే కనిపిస్తోంది. నిలదీయండి, పార్లమెంటుని స్తంభింపజేయండి. దిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్నితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని. ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం అనాథ శిశువులా మారిపోయింది. అధికార పార్టీ చేతులెత్తేయడం, ప్రతిపక్షాలు మొక్కుబడి కార్యక్రమాలతో ప్రత్యేక హోదా ఉద్యమం నీరుగారిపోయింది. తెలుగు ప్రజల ఢిల్లీ ప్రభువులకు ఎంత చులకనో రాష్ట్ర విభజన సమయం నాటి నుంచి నేటి ప్రత్యేక హోదా వరకు రుజువు చేసి చూపించారు. ఆంధ్ర నేతలు పదవులు సొంత ప్రయోజనాలకిచ్చే ప్రాధాన్యత రాష్ట్రానికి ఇవ్వకపోవడంతో ఏపీ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తొక్కిపెడుతూనే ఉంది. తమిళనాడులో కొద్ది రోజులుగా సాగుతున్న జల్లికట్టు ఉద్యమం కేంద్రం మెడలు వంచింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, సినీ లోకం యావత్ ప్రజలకు అండగా నిలిచింది. ప్రజా ఉద్యమాన్ని ఢిల్లీలో వినిపించి కేంద్రాన్ని లొంగదీసింది. సుప్రీంకోర్టు వద్దు అన్న జల్లికట్టుపై కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. తమిళ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా సాధించాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాపార అవసరాలు ఎక్కువగా ఉన్న తెలుగు నాయకులకు రాజకీయ నిబద్ధత తక్కువగా ఉందని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. జల్లికట్టు ఉద్యమానికి మద్దతునిచ్చిన తెలుగు సినీ నటులు ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మాత్రం పట్టించుకోలేదు. 5 కోట్ల మంది ఆంధ్రులు వారి సినిమాలు చూడాలి కానీ ప్రజల పాటలు మాత్రం పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రకటనలు, ట్వీట్లు, సభలతో కాలం గడిపేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా తక్కువేం తినలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా వ్యవహరించే ఈ పార్టీలు ప్రజల మనోభావాలకు విలువనిచ్చే పరిస్థితి ఎక్కడుంటుంది? తమిళనాడు సంప్రదాయక ఆట జల్లికట్టుపై కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను, నేతలను ఆలోచనలో పడేసింది. తమిళులు 3 రోజుల్లో ఆర్డినెన్స్ని తెచ్చుకుంటే మనం 3 ఏళ్లలో ప్రత్యేక హోదాను ఎందుకు సాధించలేకపోయాము అనే ప్రశ్న తలెత్తింది. జల్లికట్టుకు మద్దతునిచ్చిన తెలుగు సినీ హీరోలు ఏపీ హోదాపై మాట్లాడకపోవడం కూడా ఆగ్రహానికి కారణమవుతోంది. ఇదే విషయంపై కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. విభజన చట్టం అమలుకు జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కదులుదాం రండి అంటూ పిలుపునిచ్చారు. తమిళులు తమ సంప్రదాయాన్ని నిలబెట్టుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్న తీరును గమనించాలని చంద్రబాబుకు లేఖలో సూచించారు కేవీపీ. విభజన చట్టం అమలు చేయడంలో మనం ఎందుకు విఫలమవుతున్నామో ఆలోచించాలని చంద్రబాబుకు హితవు పలికారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ సాధించడంలో మన వైఫల్యమే కనిపిస్తోందన్నారు ఆయన. ఏపీ నేతల అనైక్యత వల్లే కేంద్రం విభజన చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని చెప్పారు ఆయన. విభజన చట్ట హామీలు నెరవేర్చేలా కేంద్రంపై యుద్ధానికి చంద్రబాబు కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ యుద్ధానికి చంద్రబాబే నాయకత్వం వహించాలని సూచించారు. తమిళనాడు స్ఫూర్తిగా ప్రత్యేక హోదా సాధించుకుందామని వైసీపీ కూడా అంటోంది. ఇంతకు ముందు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా హోదా సాధించుకుందాము అన్న వైసీపీ ఇప్పుడు జల్లికట్టు ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుందామంటోంది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం వహించాలంటోంది. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం బహిరంగ సభలో, అంటే ఎన్నో సభల్లో చెప్పారు, మీకు ఇంకా గుర్తుకు రావాలని చెప్పని విశాఖపట్నం బహిరంగ సభలో కూడా చెప్పారు. ఏదైతే ప్రత్యేక హోదా ఉందో హోదాను తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం, అన్ని పార్టీలు వెళ్దాం, హోదా ఏమి ఇవ్వకపోవడానికి ఇది ఏమి బ్రహ్మ పదార్థం కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సంపాదించుకున్నారు, ఆ రాష్ట్రంలో ప్రజలందరూ కలిసి సమైక్యంగా అన్ని పార్టీలు కలిసి ఏ విధంగా దాన్ని సాధించారు, అదేవిధంగా మనం కూడా సాధిద్దాం, రండి ఉద్యమిద్దాం. రాజకీయ స్వార్థాల కోసం లేకపోతే అవినీతి కోసం దీన్ని ఈ అంశాన్ని తాకట్టు పెట్టొద్దని చెప్పారు. ఇప్పటికీ చెప్తున్నాం, అదే స్ఫూర్తితో మనందరం వెళ్దాం రండి అని చెప్తున్నాం, అదే స్ఫూర్తితో ఉద్యమిద్దాం రండి అని చెప్తున్నాం, అదే కోరుతున్నాం.
మేము చేస్తున్న ఫస్ట్ నుంచి డిమాండ్ మాది అదే మేము చెప్తుంది. ఇవాళ ఏంటి తెలుగుదేశం పార్టీ ఏంటంటే పూర్తిగా అమ్ముడిపోయింది, కేంద్రానికి అమ్ముడిపోయింది, వ్యక్తులకు అమ్ముడిపోయింది. ప్రకాశం అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో జిల్లాలోని రామాయంపేట ఓడరేవు కోసం ఉద్యమం సాగుతోంది. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. తమిళనాడు జల్లికట్టు ఉద్యమానికి మద్దతునిచ్చిన సినీ నటులు ఏపీ ప్రత్యేక హోదాను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న నటులు, నాయకులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు చలసాని శ్రీనివాస్. తమిళనాడులో జల్లికట్టు దాని మీద అది ఎలాంటి క్రీడైనా మొత్తం తమిళలోకం ఏకమైపోయింది. ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలు అన్నీ అమలు కోసం మేము ఉద్యమిస్తూ ఉంటే ఇక్కడ కొంతమంది కులాల కోసం, మతాల కోసం తమలో తాము విభేదాలు కల్పించుకుని దానికోసం ప్రాణాలు పెంచే స్టేజ్కి వెళ్ళారు. మన దౌర్భాగ్యం ఇది. తమిళనాడులో ఉన్న జల్లికట్టు కోసం ఇక్కడ సినిమా నటులు ఆవేశంతో ఊగిపోయి అక్కడ మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ జనాలను తీసుకెళ్లి ఆమరణ దీక్షలు చేస్తుంటే ఒక్క సినిమా నటుడు మద్దతు ఎవరు? విద్యార్థుల్ని విజయవాడ బొడ్డులో కొట్టి లోపల ఒక భారతీయ జనతా పార్టీ నాయకులు కొట్టి తరిమేసి ఆ తర్వాత వాళ్ళని జైలు 23 రోజులు వేసి నానహింసలు గురి చేస్తుంటే మాట్లాడేవాడు లేడు. ఇక్కడ తప్పనిసరిగా ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఇక్కడ ఎవరైతే ముందుకు రాని నటులు ఉన్నారో, నాయకులు ఉన్నారో వాళ్ళని ప్రజలు బహిష్కరించాలి. తమ చిత్తశుద్ధి ప్రజలకు మాటలు చెప్పడం కాదు, తమ చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవాలనుకుంటే, ఈ ప్రాంతం పట్ల మమకారం ఉందని నిరూపించుకోవాలనుకుంటే తమకు మద్దతు ప్రకటించని విభజన హామీల కోసం, ఏపీ అభివృద్ధి కోసం ముందుకు రాని సినిమా నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బహిష్కరించండి. లేదంటే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహిష్కరించండి. పార్లమెంట్లో నోరెప్పకుండా డ్యాన్స్ చేస్తున్న నాయకుల్ని ఈ ప్రాంతం నుంచి బహిష్కరించండి. అప్పుడు మాత్రమే మనం ఇక్కడ మన ప్రాంత అభివృద్ధికి సాధ్యం. కానీ కాకమ్మ కబుర్లు చెప్పుకుంటే ఇళ్లలో కూర్చుని కాలక్షేపం చేస్తే మాత్రం రాదు. దాని మీద దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాం. అలాగే మిగతా వాళ్ళు కూడా ఇవాళ మహేష్ బాబు గారు మాట్లాడుతూ జల్లికట్టు కోసం ట్వీట్ చేశారు, ఏదో మాట్లాడారు. అలాగే మిగతా నటులు మాట్లాడుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు వీళ్ళందరూ? తమిళనాడు జల్లికట్టు కోసం వచ్చినప్పుడు ఇవాళ మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. అలాగే చిరంజీవి గారు రైతుల కోసం చేస్తా పార్లమెంట్లో కూర్చుని ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు? ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉంది కదా. ఎన్ని డిబేట్స్లో పార్టిసిపేట్ చేశారు? ప్రత్యేక తరగతి హోదా కోసం మాట్లాడే విభజనలో ఆయన కూడా పాపం ఉంది కదా. ఇంత దుర్మార్గం జరిగిన విభజనలో ప్రత్యేక తరగతి హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ అందరూ రావాల్సిన అవసరం ఉంది. దీనికోసం బాలకృష్ణ గారు కూడా నేను మాట్లాడతా సినిమా చూసే సినిమా నటుడుగా చాలా గొప్ప నటుని ప్రదర్శించారు. బాలకృష్ణ గారు ప్రదర్శించారు, ప్లస్ చిరంజీవి గారు ప్రదర్శించారు, శర్వానంద్ గారు ప్రకటించారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. కానీ మా బాధ ఏంటంటే కనీసం దాని మీద ఉద్యమానికి కొంతని మీరు రాజకీయ నాయకులు కదా, రాజకీయ నాయకులు మీ ఇద్దరు కూడా దాని మీద ఉద్యమానికి సిద్ధపడండి. దీన్ని కూడా రండి. జీవహింసను ప్రోత్సహించమని కదా సాంప్రదాయ క్రీడగా చేశారు. మనుషులు ఇక్కడ సస్తా ఉన్నారు కదా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా. మనుషులను కూడా కొంచెం పట్టించుకోమని చెప్పి మిగతా అందరు సినిమా నటులను అడుగుదామండి. వచ్చిన వాళ్ళని ఆహ్వానిద్దాం, విమర్శించాల్సిన పని లేదని అభిప్రాయం. ఏపీ ప్రజలు ఇప్పటికైనా మేల్కొని ప్రత్యేక హోదాను సాధించుకోవాలి అంటున్నారు ఏపీసీసీ చీఫ్ రఘువీరా. తమిళనాడు ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. హోదా కోసం ఏ పార్టీతో అయినా కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పారు రఘువీరా. కేవలం ఒక పండుగకు సంబంధించినటువంటి ఒక జంతువులకు సంబంధించిన ఒక ఆటను సుప్రీంకోర్టు నిషేధిస్తే తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు, సినిమా వాళ్ళు, క్రీడాకారులు, యువకులు, అన్ని వర్గాల వాళ్ళు ఏకమై 3 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆ జల్లికట్టు ఆటను నడిపించుకోవడానికి ఒక ఆర్డినెన్స్ను సాధించుకోగలిగినారు. మన హక్కుగా సంక్రమించిన 5 కోట్ల మంది ఆంధ్రుల హక్కుగా సంక్రమించిన ప్రత్యేక హోదా లేక ఈ రాష్ట్రానికి 5 లక్షల కోట్ల రూపాయలతో ఆ రోజు చట్టం ప్రకారం వచ్చినటువంటి మేళ్లు సాధించుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందింది ఈ రాష్ట్రం. ఈ రోజు యువత అంతా చూస్తోంది మా భవిష్యత్ ఏంటి, మా భవిష్యత్తు కేవలం ప్రత్యేక హోదా మీద ఆధారపడ్డది. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా భవిష్యత్తుని. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 1 కోటి సంతకాల ఉద్యమం, మట్టి సత్యాగ్రహం, అనేకమైన ఉద్యమాలు చేసింది. ఇప్పుడు 3 కోట్ల మందితో ఈరోజు ప్రజా బ్యాలెట్ వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించేటువంటి ఉద్యమాన్ని కూడా చేపడతా ఉన్నాం. ఈ రోజు అందరికి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా సవాల్ ఇది. మన ప్రత్యేక హోదా సాధించుకుందామా, వదిలేద్దామా? సుప్రీంకోర్టు నిషేధించిన దాన్ని సాధించుకోగలిగితే, కేవలం ఒక ఆటను సాధించుకోగలిగితే జల్లికట్టును,
మన హక్కును మన భవిష్యత్తును మనం సాధించుకోలేకుండా పోతే మన హక్కుగా సంక్రమించిన దాన్ని మనకంటే చేతకాని వాళ్ళు ఇంకెవరు ఉండరు. ప్రత్యేక హోదా విషయంలో ఎప్పట్లాగానే టీడీపీ నేతలు ఎదురు దాడి చేశారు. జల్లికట్టు ఉద్యమం కంటే సమైక్య రాష్ట్ర ఉద్యమం 100 రెట్లు బలమైందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా. విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని సాధించే క్రమంలో ఎటువంటి అలక్ష్యం చేయటం అనేది ఈ ప్రభుత్వానికి లేదు. ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వాములు అయినా సరే రాష్ట్ర ప్రజల హక్కుల విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు కేవీపీ గారు అని కూడా ఈ సందర్భంగా ఆయనకు తెలియజేస్తా ఉన్నాం. ఇష్టారీతన లేఖలు రాసి ప్రజల సానుభూతిని పొందామని దొంగ జపాలు కొంగ జపాలు దొంగ లేఖలు రాయిద్దని కూడా కేవీపీ గారికి హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఈ రాష్ట్ర హక్కులు సాధించే విషయంలో కేంద్రంలో ఎటువంటి రాజీ ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో చేవ చచ్చిందా? కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తమిళ ప్రజలు కేంద్రం మెడలు వంచారు. పార్లమెంట్లో ప్రధాని చేసిన ప్రకటనకు విలువ లేదా? ప్రత్యేక హోదా హామీని అమలు చేయించుకునే సత్తా చేవ తెలుగు నాయకులకు లేదా? పొరుగు రాష్ట్రం సాధించిన విజయం చూసిన తర్వాత అయినా వీరికి జ్ఞానోదయం కలుగుతుందా? మన గతి ఇంతే అని సొంత వ్యాపారాలు చేసుకుంటారా? నిలదీయండి, పార్లమెంటుని స్తంభింపజేయండి. దిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని. మారదు లోకం, మారదు కాలం.